సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది నేనే నువ్వే చెప్పు. అంటే నేను చెప్పాలి. నిన్ను అడుగుతున్నాడు అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. జైన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ట్ చెయ్యి. అన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు. సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాలకు 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీడి క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా, లవ్ సినిమా చేశాను. ఏమంటారు, ఒక జులై లాగా సార్ చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్, ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. సో యు లైక్డ్ రాబిన్ హుడ్? ఐ లవ్ రాబిన్ హుడ్. గుడ్. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. ఎక్స్క్యూజ్ మీ, నో పర్సనల్. వెరీ వెరీ మ్యానిపులేటివ్. అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. ఐ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి, ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో మెయిన్ లీడు, కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్టు. ఏమండి, సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా బాగా చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ యాడింగ్. ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది, మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ, ఆ ఫన్ కానీ, మనం చేస్తూ ఫన్ కానీ